దరఖాస్తుల విధానం ఈసారి తొలిసారిగా ఆన్లైన్ కు మారింది. ఆన్లైన్ లో కొన్ని సందేహాల విద్యార్థులకు ఉండడంతో ఈ సందేహాలు నివృత్తి చేసే క్రమంలో భాగంగా ఎంసెట్ కన్వీనర్ ఎన్వి రమణారావు గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. లైవ్ లో మీరు కూడా ఫోన్ చేసి ఆయనతో మాట్లాడవచ్చు, మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ఆదూరు నుంచి మనోజ్ కుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మనోజ్ గారు నమస్కారం అండి. ప్రశ్న అడగండి సార్. ఇట్లా నేను ఇప్పుడు స్టేట్ రాయాలనుకున్నాను. నేను సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యాను సార్. ఒక సబ్జెక్ట్ లో సెకండ్ ఇయర్ ఇట్లా సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యాను సార్. ఇప్పుడు అట్లంటే ఇప్పుడు పాత హాల్ టికెట్ నంబర్ కొట్టాలి సార్, లేకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన హాల్ టికెట్ నంబర్ కొట్టాలి? కొత్త వచ్చిన హాల్ టికెట్ నెంబర్ కొట్టాలండి, పాతది కాదు. కొత్తది మీరు ఇప్పుడు ఏదైతే మీకు ఫ్రెష్ గా సప్లిమెంటరీ రాయడానికి హాల్ టికెట్ నెంబర్ వచ్చినా అది కొట్టండి. ఓకే. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సీతారాం ఫోన్ లైన్ లో ఉన్నారు. సీతారాం గారు నమస్కారం అండి, మీ ప్రశ్న అడగండి. సీతారాం గారు రైట్, ఫోన్ లైన్ కట్ అయింది. ఇక దరఖాస్తు మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత అది పూర్తయింది అనేది మనకు వస్తుంది. ఒకవేళ అప్లికేషన్ అయితే అక్నాలజ్మెంట్ ఏదో ఒకటి ఉంటుంది, దీనికి ఎట్లా? దీని దరఖాస్తు పూర్తిగానే సబ్మిట్ అనే ఒక బటన్ ఉంటుంది. అది సబ్మిట్ చేయగానే ఇమీడియట్ గా ఎవరైతే అప్లై చేసిందో కరెక్ట్ గా అన్ని చేసిన తర్వాత వాళ్ళకి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది ఇమీడియట్ గా, మొబైల్ ఇమీడియట్ గా. వాళ్ళు ఏ మొబైల్ నెంబర్ అయితే అప్లికేషన్ ఫామ్ లో ఇచ్చిండ్రో ఆ మొబైల్ కి విత్ ఇన్ లెస్ దెన్ హాఫ్ సెకండ్ ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అదే విధంగా వాళ్ళకి ప్రింటెడ్ ఫామ్ లాగా ఉంటుంది డిస్ప్లే. ఆ ఫామ్ ని వాళ్ళు ప్రింట్అవుట్ చేసుకోవాలన్నమాట. తీసుకోవాలి ఎందుకంటే ఆ ఫామ్ అంటే ఎగ్జామినేషన్ వాళ్ళకి తీసుకురావాలన్నమాట. తర్వాత ఆ ఫామ్ లో వాళ్ళు ఏమేమి అప్లై చేసి ఏమేమి ఫిల్ చేసిందో ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతుంది అనమాట. సో అవన్నీ వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా కరెక్ట్ తప్పులు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలి. సో అది ఈ మొబైల్ ఫామ్ తీసుకోవడం ఆ క్షణంలో మర్చిపోతే మళ్ళీ తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఒక ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు మాతో సంప్రదించాలన్నా లేదా అంటే ఈ మళ్ళా వాళ్ళ అప్లికేషన్ మళ్ళా ప్రింట్ చేయాలన్నా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫీడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్పటికప్పుడు మళ్ళీ టైప్ చేస్తే మళ్ళీ అప్పటికప్పుడు చేయొచ్చు, వాళ్ళు ఎప్పుడైనా చేయొచ్చు. రీజనల్ సెంటర్ రాక్కర్లేదు. వాళ్ళ ఇంట్లోనే కూర్చొని కంప్యూటర్ ముందు తీసుకోవచ్చు. ప్రింటర్ ఉండాలి అంతే, ప్రింటర్. ఓకే రైట్ సార్. హైదరాబాద్ నుంచి మరో కాల్ ఉన్నారు, పల్లవి గారు. పల్లవి గారు నమస్కారం అండి, మీ ప్రశ్న ఏంటి అడగండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అది నా హాల్ టికెట్ నంబర్ సెకండ్ ఇయర్ ది హాల్ టికెట్ నెంబర్ సెకండ్ ఇంకా రాలేదు సార్. మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి హాల్ టికెట్ వచ్చింది కదండి, అదే హాల్ టికెట్ నెంబర్ ఉంటుందండి. ప్రాక్టికల్స్ కి అది నేను పోగొట్టుకున్నాను సార్. మళ్ళీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి తీసుకోవాలా? మీరు హాల్ టికెట్ పోగొట్టుకున్నానంటే నేనే తీయలేను కదా అమ్మా. మీరు ఒక పని చేయండి, మీ కాలేజీకి పోయి మీరు మీద రికార్డ్ ఎక్కడో ఉంటుంది ఒక చోట, అది పోయి తీసుకుంటే బెటర్ అండి. అది లేనిది మీరు ఎంటర్ కాలేదు. ఒక విద్యార్థికి ఎంసెట్ అప్లికేషన్ దరఖాస్తు చేయాలంటే హాల్ టికెట్ అనేది చాలా కంపల్సరీ. అది కూడా కరెక్ట్ హాల్ టికెట్ ఉండాలి. మీరు ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అందుకని మీరు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ మీ ఏదైతే మీ పేరుతో ఉన్నదో అది మీరు ఎక్కడి నుంచి సంపాదిస్తే మీరు మళ్ళీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కాంటాక్ట్ చేయవచ్చా, లేదా మీ కాలేజీకి పోయినా మీరు తీసుకోవడం మంచిదండి. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి మరో కాలర్ వైష్ణవి ఫోన్ లైన్ లో ఉన్నారు. వైష్ణవి గారు మాట్లాడండి. హలో హలో వైష్ణవి గారు, మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి, ఫోన్ లో మాత్రమే వినండి, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ప్లీజ్. పర్లేదండి, అట్లాంటి కరెక్షన్స్ ఏదైనా ఉంటే మాకు ఇమీడియట్ గా ఈమెయిల్ చేయండి, లేదా అక్కడ వెబ్సైట్ లో విజిట్ చేస్తే కరెక్షన్స్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఒక లైన్ ఉంది, అది క్లిక్ చేయండి. ఎటువంటి కరెక్షన్ చేయాలి, ఎక్కడెక్కడ పోవాలనేది ఇప్పుడు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఆ షీట్ లో చూడండి. మీ జెండర్ కరెక్షన్ ఉంటే మీరు ఈమెయిల్ ద్వారా మేము కరెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా మీరు లోకల్ నాన్ లోకల్ అట్లాంటి ఏదైనా కరెక్షన్ ఉంటే మీరు దగ్గరున్న రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్ కి పోయి కరెక్ట్ చేయించుకోవాలి. ఇది ఎవరు చేయాలంటే ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళకే ఇది అనమాట. రైట్. మీరు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు తామే ముందుకు వచ్చాయని చెప్తున్నారు కదా, వాళ్ళ సహకారంలో భాగంగా వాళ్ళు ఏదైనా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందా? అంటే వాళ్ళ విద్యార్థులకో లేకపోతే వాళ్ళకి ఫేవర్ అయ్యేలాగా ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే ఇది ఎగ్జామ్ రాయటమే కాబట్టి ఎటువంటి ఏముండదండి. అది ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులకి వాళ్ళు
సాయం చేస్తుంది ఈ ఎవరికైతే రూరల్ ఏరియాస్ లో ముఖ్యంగా ఈ కంప్యూటర్ ప్రింటర్ లేకపోతే వాళ్ళ కాలేజ్ ప్రింటర్ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా దాంతో ఆ కాలేజీ సంబంధం ఉండదు. ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళని వీళ్ళు పోయి వాళ్ళని తీసుకురావడం కాదు. అంటే విద్యార్థుల పాస్వర్డ్ తెలుసుకోవడం వాళ్ళ అప్లికేషన్ ఇది అడ్మిషన్ ప్రాసెస్ ఓన్లీ అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ మెకానిజం అనమాట. అంటే ఒక ఆపరేటర్ సహాయం చేసే బదులు ఇంకో కాలేజ్ సహాయం చేస్తాం అంతే. కానీ రూరల్ ఏరియాస్ లో ఇంజనీరింగ్ కాలేజీలు కూడా అంటే నగర శివార్లో అయితే బోల్డ్ అని ఇంజనీరింగ్ కాలేజీలోనే వాళ్ళు సహకరిస్తారు. మారుమూల గ్రామాల్లో అట్లా ఈ సేవా కేంద్రాలు లాంటివి కూడా ఉండే అవకాశం లేదు. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు మామూలుగా గ్రామం అంటే ఈ విద్యార్థి ఎక్కడైతే చదువుతున్నారో మామూలుగా స్మాల్ టౌన్ అక్కడ ఏపీ ఆన్లైన్ కానీ ఈ సేవ కానీ సిటిజన్ సర్వీస్ అని ఏదో ఒకటి ఉంటుంది. ఓకే, అది ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ఫోన్ నంబరు అడ్రస్ తో సహా మా వెబ్సైట్ లో పెట్టడం జరిగిందండి. ఓకే, అదే విధంగా ఈ మధ్య మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే 717 ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయండి. దీంట్లో మీరు అన్నట్టు మన సిటీ చుట్టూ చాలా ఉన్నాయి, కానీ ఊర్లలో కూడా టౌన్స్ చుట్టూ కూడా చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి. వాళ్ళ దగ్గరలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పోయి అక్కడ వాళ్ళ సహాయం తీసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టం ఉంటేనే వాళ్ళకైనా వదిలి మామూలుగా ఈ సాయం తీసుకున్న వాళ్ళు చాలా పేదరికంలో ఉంటారు, రూరల్ ఏరియాస్ ఉంటారు. కాబట్టి వాళ్ళ వల్ల విద్యార్థికి కాలేజ్కి లాభం ఉండదు. కాకపోతే కాలేజీకి వాళ్ళ సాయం చేయడానికి ముందుకు వస్తున్నప్పుడు మనం వాళ్ళ సాయం తీసుకోవడం అనేది మనకు అవసరం. అంటే వాలంటరీగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా మేము ఉత్తర చదువు చెప్పడం కాకుండా ఈ రూరల్ ఏరియాస్ విద్యార్థులకు సాయం పడే అవకాశం కలిగిస్తున్నాం. కాబట్టి ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ అనమాట. సొసైటీకి హెల్ప్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఎవరైతే డిప్రైవ్డ్ క్లాసెస్ ఉన్నారో, ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారో, ఎవరికైతే కేపబిలిటీస్ లేవో వాళ్ళకి ఫార్మ్ ఫిల్లింగ్ ప్రాసెస్ లో హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫ్రీగా చేస్తున్నాం అనమాట. దే నాట్ టేకింగ్ ఎనీ మనీ. దీని వెనక ఎట్లాంటి దురుద్దేశం లేదు. ఇది ఓన్లీ సాయం చేయడం, ఒక తోటు విద్యార్థి కానీ తోటు నిరుపేద మనుషులకి సాయం చేయడం. రైట్ సార్. రఘుతేజ రాజమండ్రి నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. రఘుతేజ గారు నమస్కారం అండి, మీ ప్రశ్న అడగండి. హలో, నమస్తే సార్. నమస్తే సార్, మరి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్. సెంటర్ పెట్టుకోవాలంటే ఈస్ట్ గోదావరిలో పెట్టుకోవాలా సార్, లేకపోతే వెస్ట్ గోదావరిలో కూడా పెట్టుకోవచ్చా సార్? మీకు రీజనల్ సెంటర్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. ఫీజు ఏంటండి? ఫీజు సార్, ఫీజు ఇప్పుడు 250 రూపీస్ పే చేయాలి. 250 రూపీస్ పే చేయొచ్చు. మీరు ఎక్కడైనా పే చేయొచ్చు. ఏపీ ఆన్లైన్ లో కానీ, ఈ సేవలో కానివ్వండి, లేదా సిటిజన్ సర్వీస్ సెంటర్ కానివ్వండి, లేదా మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానివ్వండి, డెబిట్ కార్డ్ ద్వారా పే చేయొచ్చు. ఫీజు పేకి చాలా మేము అవకాశాలు కలిగించినాం. మీరు అప్లై ఆన్లైన్ ప్రెస్ చేయగానే బటన్ అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు ఎక్కడెక్కడ ఫీజు పే చేయొచ్చు, ఎక్కడ క్రెడిట్ కార్డ్ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు. క్లియర్ గా సింపుల్ లాంగ్వేజ్ లో పెట్టడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రామకృష్ణ ఫోన్ లైన్ ఉన్నారు. రామకృష్ణ గారు, మీ ప్రశ్న అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మా తమ్ముడు ఇంటర్మీడియట్ ఇన్ వొకేషనల్ చేశాడు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్. ఓకే. అతని ఎంసెట్ కి ఎలిజిబిలిటీ అవుతాడు. లాస్ట్ ఇయర్ చేశాడు ఇంటర్ ఇన్ వొకేషనల్ ఎన్ఎల్టీ పాస్ అయిపోయాడు. బట్ ఎంసెట్ కి ఎలిజిబుల్ అవుతారా కాదా? ఒక విద్యార్థి ఎంసెట్ కి ఎలిజిబుల్ కాదా అనేది మీరు మా వెబ్సైట్ విజిట్ చేస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. దాంట్లో క్లియర్ గా చెప్పడం జరిగింది వివరంగా ఏ విద్యార్థి ఎంసెట్ రాయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి. వొకేషనల్ కోర్సెస్ కి కొన్ని వొకేషనల్ కోర్సెస్ చేస్తే వాళ్ళకి బోత్ బైపీసీ ఎంపీసీ ఎలిజిబిలిటీ వస్తుంది. అవన్నీ మీరు కైండ్లీ గో త్రూ దట్. అది చూస్తే మీకు అన్ని తెలుస్తుంది. దాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. అవి సాటిస్ఫై చేస్తే డెఫినెట్ గా విద్యార్థికి ఎంసెట్ రాసే అర్హత ఉంది. రైట్ సార్, ప్రధానంగా టెలిఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నారని చెప్తున్నారు. అయితే టెలిఫోన్ నెంబర్లు ఈమెయిల్ లేని వాళ్ళు ఏం చేయాలి? ముఖ్యంగా కొన్ని ఇంటర్నెట్ సెంటర్లో ఈమెయిల్ లేదంటే ఈమెయిల్ క్రియేట్ చేసి ఇవ్వడానికి కాస్త అవగాహన లేని వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా కొంతమంది వస్తుంది. ముఖ్యంగా ఈమెయిల్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, అంటే ఉంటేనే ఇవ్వండి లేకుంటే ఇవ్వండి. కానీ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొబైల్ నెంబర్ ద్వారా మేము విద్యార్థికి పర్సనల్ గా కాంటాక్ట్ లో వస్తున్నాయి. ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా కానివ్వండి, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ కానివ్వండి, వాళ్ళు ఇందాక ఏదైనా ట్రాన్సాక్షన్ ఐడి కానీ ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అయితే మొబైల్ లేకపోవడం అనేది ఈ కాలంలో చాలా తక్కువ. మొన్న మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, మొబైల్ అనేది చాలా కామన్. పోనీ లేదనుకోండి, మీ దగ్గర లేకపోయినా కూడా మీ తల్లిదండ్రుల దగ్గర ఉన్నా లేదా మీ
క్లోజ్ సన్నిహితులు ఉన్న మీ ఫ్రెండ్స్ ఉన్నా మీ రిలేటివ్స్ ఉన్నా వాళ్ళ నంబర్ ఇవ్వండి ఎవరికైతే మీ నమ్మకం ఉందో. ఇది ఓన్లీ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ అండ్ పర్సనల్లీ అనమాట. అంటే ఫాస్టర్ వే. అంటే నేను మెసేజ్ చేస్తే ఇమీడియట్ గా మీకు తెలుస్తుంది, అప్పుడు మీరు యాక్ట్ చేయవచ్చు అనమాట. సో దయచేసి మీ దగ్గర లేకపోయినా కూడా మీరు వేరే వాళ్ళు ఇవ్వండి. ఓకే.